ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఒక వీడియోలో సప్త చిరంజీవులు అంటే ఎవరు, వాళ్ళ యొక్క విశిష్టత మాట్లాడుకున్నాం. ఆ రోజు అనుకున్నాం మనం ఒక్కొక్కరి గురించి చెప్పుకుందాం అనేసి. సో సప్త చిరంజీవులో మొట్టమొదటి చిరంజీవి ఎవరు, ఆయన ఇంకా జీవించే ఉన్నారని అనుకుంటున్నాం కాబట్టి ఆయన చరిత్ర ఒక్కసారి. మొట్టమొదటి వాడు అశ్వత్థామ. అశ్వత్థామ. అయితే సప్త చిరంజీవుల్లో మిగిలిన వాళ్ళందరూ అద్భుతమైన చరిత్ర కలిగిన వాళ్ళు. ఈయన కొంత భగవంతుని శాపానికి గురైన వాడు అశ్వత్థామ. అద్భుతమైన పుట్టుక కలిగిన వాడే కానీ జీవితం అంతా అద్భుతాలే ఉన్నాయి ఆయనకి. చివర ఆయన చేసినటువంటి మరి తొందరపాటు పని అనొచ్చా, లేకపోతే ఇక ఒక కుమారుడిగా అతను చేయదగిన పనిని చేసుంటాడు బహుశా. దానివల్ల కొంత శాపాన్ని అనుభవిస్తాడు. ఆయన అనుభవించుతున్నాడు. దైవ నిర్ణయమే, అది తప్పేదేం లేదు కదా. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. ఈ ద్రోణుడు ఎవరు? ద్రోణుడికి కూడా చాలా పూర్వకథ ఉంది. ద్రోణుడి చరిత్ర మనం ఇంకోసారి చెప్పుకుందాం, అశ్వత్థామ గురించే చెప్తాం. రైట్. అయితే ఈ ద్రోణాచార్యుడికి కృపి అనే ఆవిడతోటి వివాహం అయింది. వీళ్ళు కృపాచార్యుడు కృపి అని అన్నా చెల్లి కవల పిల్లలు వాళ్ళు. ఆ కవల పిల్లల్లో ఒకరైనటువంటి కృపిని ఆయన పెళ్లి చేసుకున్నారు ద్రోణాచార్యుడు. అయితే ఈయన మొదట ఆయన విద్యాభ్యాసం చేసే కాలంలో ద్రుపదుడు, ఎవరు ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు, ఆయనకి సహాధ్యాయిగా ఉన్నాడు ద్రోణుడు. వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. ద్రోణుడు ఒక బ్రాహ్మణ మునికుమారుడు, ద్రుపదుడేమో రాజకుమారుడు. వీళ్ళు కలిసి చదువుకున్నప్పుడు నేను రాజయ్యాక నీకు ఏ కావాలంటే అది చేస్తానని ఇలా కొంచెం ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్ళు. తర్వాత ఎవరిదైనా విద్యాభ్యాసం అయిపోయాక ద్రోణాచార్యుడు ఆయన పరిస్థితిని వెతుకుంటూ ఆయన అవతలకి వెళ్ళిపోయాడు. ద్రుపదుడు రాజు అయ్యాడు. ఈ ద్రోణుడికి కృపితో వివాహం అయింది. చాలా కాలం సంతానం కలగల. అయితే ఆయన ఎంతో శివుడి గురించి తపస్సు చేస్తే పరమేశ్వర వర ప్రసాదంగా ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. శివుడికి త్రినేత్రం ఉన్నట్టుగా ఆ కలిగిన కుమారుడికి నుదుటి మీద ఒక మణితోటి జన్మించాడు అతను. ఆ మణి ప్రభావం వల్ల అతనికి ఆకలి దప్పులు ఉండవు, అలసట ఉండదు, అజేయుడు, అతన్ని ఎవ్వరూ జయించలేరు, మరణం లేదు, ఎవరు అతన్ని ఏం చేయలేరు. ఇలాంటి లక్షణాలతోటి ఒక కుమారుడు జన్మించాడు ద్రోణాచార్యుల వారికి. ఆ పిల్లవాడే అశ్వత్థామ. ఒకడే సంతానం. అయితే పిల్లవాడు కొంచెం పెరుగుతూ ఉండగానే ద్రోణాచార్యుల వారికి పెద్దగా ఉద్యోగ సద్యోగాలు కుదరలేదు. కొంచెం పిల్లవాడికి పాలకి వాటికి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఆయన ఏమనుకున్నాడంటే, ద్రుపదుడు మన స్నేహితుడు కాబట్టి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి తనకు కావలసిన వస్తువు అడిగి తీసుకుందాం, ఇంకంతకంటే ఆయనకి ఏమి లేదు. వెళ్ళి ఆ సభలోకి వెళ్ళి నేను నీ స్నేహితుడినని పలకరించాడు. ఒక ఆవునివ్వమని అడిగాడు. అడిగితే ద్రుపదుడు ఒప్పుకోలే. నువ్వు నా స్నేహితుడివే కాదన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు, పేద బాపడివి, నీతో నాకు స్నేహం ఏమిటి అని నిండు కొలువులో స్నేహితుడిని అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు ద్రోణాచార్యుడు. అవమానపడి బయటకు వచ్చేసాడు. బయటికి వచ్చేసి ఈయన ఏం చేశాడు, తన భావమరిదైన కృపాచార్యుడు ఇక్కడ పాండవుల దగ్గర అంటే కురు రాజ్యంలో హస్తినాపురంలో వాళ్ళకి గురువుగా ఉన్నాడు. కృపాచార్యుడు కురురాజులకి గురువు. అతని దగ్గరికి వెళ్తే తనకి ఇంకేదైనా అవకాశం లభిస్తుందని ఆయన దగ్గరికని బయలుదేరాడు. హస్తినాపురం వచ్చాడు. ఇంకా ఈయనకి ద్రోణుడికి విలువిద్యలో ఉన్న ప్రవేశము వాటి వల్ల కృపాచార్యుడు ఇంకా పెద్దవాళ్ళకి చెప్పి ఆయనకు ఉద్యోగం అది ఏం వేయించల, ఇంకా జరగల. కానీ వచ్చిన కొత్తల్లోనే ఏమైంది, రాజకుమారులు ఒక చోట ఆడుకుంటున్నప్పుడు ఆ ప్రాంతానికి ద్రోణాచార్యుల వారు వెళ్ళారు. ఈ రాజకుమారులు బాలు ఆడుకుంటున్నారు. ఆ బంతి నీళ్లలో పడిపోయింది, బావిలో పడింది. పిల్లలంతా బావి చుట్టూతా చేరారు. ఆ బావిలో నుంచి బంతి ఎట్టా తీయాలో తెలియటల్లా. ఆ ప్రాంతంలో నుంచి వెళ్తున్నటువంటి ద్రోణాచార్యుడు ఏం చేశాడట, ఒక గడ్డిపోచని అస్త్రమంత్రంతో మంత్రించి వరుసగా ఒకదాని వెనకాల ఒకటి గడ్డిపోచల్ని బాణాల్లాగా వేసి బంతిని బయటికి తీశాడు. మీరంతా రాజకుమారులు కదా, మీరు విలువిద్య నేర్చుకోవట్లేదు ఎందుకు, విలువిద్య వస్తే ఇది తీయటం సులువు కదా అన్నాడు. వీళ్ళకి ఈయన దగ్గర ఉన్న అత్యద్భుతమైన విద్య బాగా నచ్చింది ఆ రాజకుమారులకి. నేర్చుకోవాలనిపించింది. గబగబా వెళ్ళి తాతగారైనటువంటి భీష్ముల వారికి తెలియజేశారు. ఒకనొక పెద్ద ఆయన ఇలా చేశారు, ఆయన ఏదో అత్యద్భుతమైన విద్య ఉంది ఆయన దగ్గర. అంటే ఆయన ఎవరు ఏమిటి కనుక్కుని కృపాచార్యుడి బావమరిది అని తెలిసి ఆయన పేరు కనుక్కుని ద్రోణాచార్యుడు, ద్రోణుడు. ఆ ద్రోణాచార్యుల్ని పిల్లలకి ఆయుధ గురువుగా, అస్త్ర విద్యకు గురువుగా పెట్టుకున్నారు.
అక్కడి నుంచి ద్రోణుడికి దశ అందుకుంది. ఎంతమంది ఉన్నారు? కురు పాండవులు ఎంతమంది? 5 పాండవులు, కౌరవులు 100 మంది. 105 మంది పిల్లలకి విద్య నేర్పించాలంటే ఎంత పని, ఎన్ని రకాల జీతభత్యాలు, ఎంత గౌరవం, ఇవన్నీ లభించినాయి. వాళ్ళతో పాటు తన కుమారుడైన అశ్వత్థామని కూడా వాళ్ళలో చేర్చాడు ఆయన. ఈ పిల్లవాడు ప్రత్యేకంగా ఉంటాడు. గురువుగారు అబ్బాయి, ముఖం మీద మణుంది. అతను అందరితోటి స్నేహంగా ఉండేవాడు. ఒకళ్ళతో ఎక్కువ కాదు, ఒకళ్ళతో తక్కువ కాదు. అయితే ఈ పిల్లల్లో ప్రత్యేకమైన వాడు అర్జునుడు. అతనికి ఏంటి, అన్నం తినేటప్పుడు చీకట్లో అన్నం తినేయగలుగుతున్నాం అంటే చీకట్లో బాణాలు వేయచ్చు అనమాట. ఇలాంటి ఆలోచనలు ఉండేవి. ఈ ఆలోచనలతో గురువు దగ్గరికి ఎక్కువగా వెళ్ళేవాడు. ఆయనకి పరమ ప్రీతి, నేర్చుకునే వాళ్ళలో ఎక్కువ ఆసక్తిగా ఉండే పిల్లల పట్ల, విద్యార్థి పట్ల గురువుకు ఉంటుంది. ఆయన అర్జునుడిని బాగా తయారు చేశాడు. అర్జునుడితో పాటు ధీటుగా తన కుమారుడిని కూడా తయారు చేస్తూ, అర్జునుడు సంయమి అంటే నిదానిస్తాడు, తొందరపాటు వాడు కాదు, విసురున బాణం వేయుడు, యుద్ధకాంక్ష కలిగిన వాడు కాదు, పోరాట పటిమ ఉన్నవాడు. పటిమ ఉంది కానీ తనంతట తను పోరులోకి దిగే మనస్తత్వం ఉన్నవాడు కాదు, సంయమనం కలిగినవాడు. తల్లి అన్నయ్య అదుపులో ఉంటాడు. అన్నదమ్ముల అదుపుంది, తల్లి అదుపుంది. పైగా అప్పటికి క్రమంగా అతని వయసు వచ్చే కొందికి భగవంతుడి అవతారమైన శ్రీకృష్ణుడితోటి స్నేహము, మిత్రత్వము, బాంధవ్యము ఉన్నాయి. వాళ్ళకి స్వయాన మేనత్త కుమారుడు, ఆయన మేనమామ కొడుకు. దానివల్ల భగవంతుని యొక్క అదుపులో ఉన్నవాడు, కొంచెం నిదానిస్తాడు. కానీ అశ్వత్థామ అదుపున్నవాడు కాదు, శీఘ్ర తీవ్ర కోపి, చటుక్కుని వస్తుంది కోపం అతనికి. అందుకని కొన్ని విద్యలు అతనికి చెప్పినవి ఒకటి అరా తన కుమారుడికి ద్రోణుల వారు చెప్పలేదు, శిష్యుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇలా కాలం గడిచింది. తర్వాత కౌరవులకి పాండవులకి పడటం మానేసింది. వాళ్ళు వీళ్ళు వాదించుకున్నారు, చిన్న పొన్న గొడవలైనాయి. తర్వాత ఏమో మాయాద్యూత క్రీడ ఆడారు. పాండవులు వనవాసానికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ మధ్యలో ఏమైంది, పాండవులు కౌరవుల విద్య అయిపోయాక ఈ ద్రోణాచార్యుల వారు అతన్ని అడిగారు, వీళ్ళని శిష్యుల్ని, మీకు చదువు అయిపోయింది అని చెప్తే వాళ్ళంతా ఏమన్నారు, గురుదక్షిణ ఇస్తామన్నారు. గురుదక్షిణగా ఆయన ఏమడిగాడు, ద్రుపదుడిని జయించండి నా కోసం. అతని నుంచి అవమానపడ్డాను కాబట్టి ద్రుపదుడిని జయించమంటే ఈ మొత్తం 105 మంది వెళ్ళారు. కౌరవుల్ని అతను తిరగొట్టేసేట ద్రౌపదుడు. కానీ పాండవులు 5 ద్రుపదుడిని పట్టేశారు. వాళ్ళు గట్టివాళ్ళు కదా. ఎంత వీళ్ళు కొట్టుకున్నా మళ్ళీ గురువు గారు చెప్పగానే అందరూ కలిసి వెళ్ళారు. వాళ్ళు అన్ని చాలా చోట్ల కలిసే ఉన్నారు. వాళ్ళు కౌరవ పాండవులు చాలా విషయాల్లో కలిసే ఉన్నారు. రాజసూయం చేసినప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో పనిచేశారు, వెళ్ళి కలిసే ఉన్నారు. లోపల ఉండేది మంట, అయిష్టం. కానీ పాండవులు మాత్రం అయిష్టాన్ని ప్రదర్శించే వాళ్ళు కాదు, సంయములు వాళ్ళు. వాళ్ళ అమ్మ కంట్రోల్ ఉండేది, వాళ్ళ మీద అట్లా అనకూడదు, మాట్లాడకూడదు, లొంగి ఉండాలని చెప్పేది ఆవిడే. ఊరుకునేవాళ్ళు. వాళ్ళకి కంట్రోల్కి వచ్చే తక్కువ. వాళ్ళలో వాళ్ళని పైగా 100 మంది మాట్లాడుకునేటప్పుడు రకరకాలు బయటపడిపోయేవి. ద్రుపదుడిని జయించి ఈయన ద్రోణుడికి అప్పచెప్పారు పాండవులు. అప్పచెప్తే ఆయన అర్ధరాజ్యం అశ్వత్థామది. అందులో మరి ఆయన కుమారుడు రాజు అయ్యాడు. సగం రాజ్యానికి తను రాజుగా అయ్యాడు. మిగిలిన రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. నేను ద్రుపదుడి రాజ్యం ద్రుపదుడికి ఇచ్చేశాడు. ఈ ద్రుపదుడు ఏం చేశాడు, ఆయన ఆ మంటని సహించలేకపోయాడు. సహించలేక ద్రోణుణ్ణి చంపే కుమారుడు తనని గెలిచిన అర్జునుడిని వివాహం చేసుకునేటువంటి కుమార్తె కావాలని యజ్ఞం చేశాడు ఆయన. అర్జునుడు నచ్చాడు. అర్జునుడే తనని జయించింది, కానీ అర్జునుడి మీద కోపం లేదు. అర్జునుడు తనకు కావాలి. ఎవరి వల్ల అర్జునుడు తనని జయించాడో అతనిని చంపడానికి ఒక కుమారుడు కావాలి. వ్యక్తుల్లో అలా ఉంటాయి మనస్తత్వాలు. మహాభారతంలో ఎన్ని రకాల మనస్తత్వాలు కనపడతాయో. ఆయన బ్రహ్మాండంగా యజ్ఞం చేసి యజ్ఞంలోంచి ఒక యుద్ధవీరుడైన కుమారుణ్ణి, కన్యగా జన్మించినటువంటి ఒక కుమార్తెని పొందాడు. కుమారుడు దృష్టద్యుమ్నుడు, కుమార్తె యాజ్ఞసేని ద్రౌపది. ఆవిడ కన్యగా జన్మించింది, బాలికగా పుట్టల, వివాహయోగ్య కన్యగా జన్మించింది. యజ్ఞకుండంలోంచి పుట్టింది ఆవిడ. యాజ్ఞసేని ఆమె పేరే అది. వీళ్ళిద్దరు పుట్టారు. వీళ్ళని అద్భుతంగా ఉంచుకున్నాడు. ఆయనకి ఇంకా సంతానం ఉన్నారు. ద్రుపదులు బోళ్ళంత మంది ఉన్నారు, సంతానం ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రత్యేకమైన క్రియల కోసం ఈ ఇద్దరిని పుట్టించాడు ఆయన. తర్వాత కాలంలో ద్రౌపది వీళ్ళకి భార్యే అయ్యింది. ఇలా కథ నడిచింది. ఈ రాజసూయం చేశారు, వాళ్ళ మీద వీళ్ళకు కోపం వచ్చింది, మాయా దూతం ఆడారు, వాళ్ళు అడవికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు.
ఈ జీవితంలో వాళ్ళని పూర్తిగా ఓడించి అన్ని శపథాలు చేశారు, గందరగోళంగా చాలా కథ నడిచింది. యుద్ధం అనివార్యం అయ్యింది. ఈ మొత్తం కథలో ద్రోణాచార్యుడు కానీ అశ్వత్థామ కానీ సామ్రాజ్యాన్ని విడలేదు. వాళ్ళకి పాండవ పక్షపాతం ఉంది, పాండవులంటే ప్రీతి ఉంది, కానీ పాండవుల వెనకాల వెళ్ళిపోలే. ఎందుకంటే వీళ్ళు రాజ్యంలో రాజు ఎవరుంటే వాళ్ళకి దానికి బానిసలుగా ఉన్నారు, కట్టు బానిసలు అయిపోయారు అక్కడ, అంతే, ఇంకా దొరికిపోయారు వాళ్ళు అక్కడ. పాండవులంటే ప్రీతున్నా వాళ్ళ వెనకాల వెళ్ళల. ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నాడు, రాజును సేవించడమే రాచకొలువులోనే ఉన్నారు వీళ్ళు. అశ్వత్థామకి సొంత రాజ్యము ఉంది కొంత, ఎందుకంటే ఈ ద్రుపద రాజ్యం అతనికి తండ్రి వల్ల దొరికింది కదా, ఇక్కడే ఉన్నారు. యుద్ధం వచ్చేసరికల్లా వీళ్ళందరూ కౌరవుల పక్షానే యుద్ధం చేయవలసి వచ్చింది. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, భీష్మాచార్యుడు ఎలాగో వాళ్ళ సొంత తాత వాళ్ళకు ఉండనే ఉన్నాడు. కౌరవుల పక్షానే యుద్ధం చేశారు. కౌరవుల పక్షాన్ని యుద్ధం చేసినా తమ శిష్యుల పట్ల ప్రీతి పోగొట్టుకోలేదు ద్రోణాచార్యుడు. ఆయన సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు, చెరిగి పారేశాడు సైన్యాన్ని. ఆయన ఎట్లా మరణిస్తాడో వీళ్ళకి తెలియలే, ఆయన కొట్టలేరు వీళ్ళు. అప్పుడు కృష్ణుడు ఏం సలహా చెప్పాడు ధర్మరాజుకి? సులువు, నువ్వు ఒక్క అబద్ధం చెప్తే చాలు, అబద్ధం కూడా చెప్పద్దు, నిజమే చెప్పు. నిజానికి అశ్వత్థామ చిరంజీవి, అతనికి పుట్టుకతోటే ఆ వరం ఉంది, మరణం లేని వరంతో పుట్టాడు. కానీ ఈ ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయాలి, ఆయన కాసేపు బాణాలు వదిలిపెట్టేయాలి, అంతే చాలు. అదొక్కటి జరిగితే నువ్వేం చెప్తావు? అశ్వత్థామాహత అని చెప్పు. అంత అబద్ధం నేను ఆడను, గురువుని మోసం చేయమంటావా అన్నాడు. ఆడద్దు, అశ్వత్థామాహత కుంజరహ అను. అశ్వత్థామ అనే పేరున్న ఒక ఏనుగుంది, దాన్ని మేము చంపుతాం. నువ్వు అబద్ధం ఆడదు, నిజం అది. అశ్వత్థామ చచ్చిపోయింది. అశ్వత్థామ చావకుండా చెప్పటం లేదు, నువ్వు చచ్చిపోతుంది అది. కానీ అది ఏనుగు. కుంజరహ అన్న మాట చివరికి చెబితే చాలు. ధర్మరాజును ఒప్పించాడు కృష్ణుడు. ఇది చెబితే గాని ఆయన లొంగడు, ఆయన పడితే గాని ఈ యుద్ధం ఆగదు. అతన్ని చంపలేడు, ఇంకో రకంగా అర్జునుడి వల్ల కాదు గురువుని చంపటం. మరి యుద్ధం తెవలాలిగా, అందుకని ధర్మరాజు తోటి అశ్వత్థామాహత కుంజరహ అని చెప్పించారు. భీముడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపేశాడు. చంపిన మరుక్షణం ధర్మరాజు కేకబెట్టాడు, అశ్వత్థామాహత కుంజరహ అన్నాడు. ఈ అశ్వత్థామాహత అన్న మాట వినపడేసరికి ఈ నిశ్చేష్టుడైపోయాడు ద్రోణాచార్యుడు, విసిపోయాడు. ఒక్క క్షణం కొడుకు చచ్చిపోయాడన్న వార్త వింటే తండ్రి ఎట్లా రియాక్ట్ అవుతాడు పాపం. ఆయన అట్లా రియాక్ట్ అయ్యి నిశ్చేష్టుడైపోయి చేతిలో నుంచి కత్తో ఏదో ఉంది ఆయన దగ్గర, ధనుసే వదిలేశాడు. అట్లా అయిపోయాడు, బిగుసుకుపోయాడు. ఎప్పుడైతే ఈయన బిగుసుకుపోయాడో, ఈయన మరణం కోసమే యజ్ఞంలోంచి పుట్టినటువంటి దృష్టద్యుమ్నుడు చక్మంది రథం దిగి వచ్చేసి కత్తితోటి ఆయన మెడ ఉత్తరిచ్చేశాడు. ద్రోణాచార్యుడు చనిపోయాడు కేకలు పెట్టారు. ఆయన ఇంకొక గొంతైతే నమ్మేవాడు కాదు, సాక్షాత్తు ధర్మరాజు. అసలు అతను అబద్ధమే ఆడ్డం. ఆయనకు ఒక 5 నిమిషాలు సమయం ఉంటే తెప్పరిల్లి నా కొడుక్కి చావెందుకు వస్తుంది అని ఆలోచించేవాడు. కానీ అలా జరగల. ఎప్పుడైతే ఈ దృష్టద్యుమ్నుడు అస్త్ర సన్యాసం చేసిన వాడి మెడ నరికాడని యుద్ధనీతి కాదు, అట్లా చేయకూడదు, చెయ్యవలసి వచ్చింది. భగవంతుడి పక్క నుండి చేయించాడు, అంతే, లోక కళ్యాణార్థం అంతే. ఏదైనా కానీ జరగాల్సిందే, ఆ సమయానికి జరిగిపోయింది. ఇక అశ్వత్థామ తీవ్రమైన కోపంలోకి వచ్చేసాడు. పాండవుల మీద మంట, దృష్టద్యుమ్నుడి మీద కోపం, ఏం చెయ్యాలో తెలీదు. చెరిగాడు, బాగా యుద్ధం చేశాడు, కానీ ఏమీ అవ్వలేదు. ఈ లోపల కర్ణుడు వచ్చాడు, కర్ణుడిని కూడా సర్వసైన్యాధ్యక్షుడిని చేశాడు. ఆ కర్ణుడు మరణించాడు. అందరూ పోయారు. దుశ్శాసనుడిని చంపేశాడు భీముడు, అందరూ అయిపోయారు. ఇక మిగిలింది ఎవరు? ఈయన సుయోధనుడు పారిపోయాడు. పారిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు, మడుగులో ఉండిపోతే వీళ్ళు వెతుక్కుంటూ దుర్యోధనుడు ఎక్కడున్నాడని ఈ పక్షాన మిగిలిన వాళ్ళు 3 యోధులు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. వీళ్ళు 3. ఈ కృతవర్మ ఎవరో తెలుసా? వీళ్ళవాడు కాదు, యదువంశానికి చెందినవాడు, శ్రీకృష్ణుడి వంశానికి చెందినవాడు. అక్కడ వృష్ణి, కాంభోజ, యదువంశాలు వాళ్ళంతా ఒక సమూహం కదా, ఆ సమూహాల్లో వాడు కృతవర్మ. ఈ కృతవర్మనే మనం యదువంశ నాశనం కథలు చెప్పుకున్నాం చూడు, యాదవంశం, శ్రీకృష్ణుడు నిర్యాణ గాథ, అందులో మొట్టమొదట హత్యకి గురైన వాడు కృతవర్మే. సాత్యకి కృతవర్మని సంహరించాడు మొదట. ఈయన బతికే ఉన్నాడు. కృతవర్మ అప్పుడు చాలా పెద్దవాడు అతను. వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3 ఏం చేశారు? వెతుక్కుంటూ దుర్యోధనుని చూసి
ఎక్కడున్నాడని పల్లెవాళ్ళు ఎవరో చెప్పారు, ఆయన చెరువులో ఉన్నాడు. అక్కడికి వెళ్ళారు. వెళ్తే సరే దుఃఖపడ్డారు, ఎంతో దుఃఖం కష్టం వెళ్ళబోసుకున్నారు. మీ నాన్నని ఇలా చంపేశారు చూసావా, అదే ఇదే అన్నాడు. అంటే ఈ అశ్వత్థామకి మళ్ళీ గుర్తొచ్చింది తన తండ్రి ఎట్లా మరణించాడు. పాండవుల్లో పెద్దవాడైన వాడి అబద్ధం వల్ల అన్యాయంగా నా తండ్రిని దుష్టద్యుమ్నుడు తల నరుకుతుంటే అర్జునుడు ఆపలేదే. గురువు కదా, నాకంటే ఎక్కువ విద్య చెప్పాడు కదా అర్జునుడికి. అర్జునుడి మీద మంట, నాకంటే ఎక్కువ విద్య మా నాన్న అర్జునుడికి చెప్పాడన్న కోపం ఉంది. పాండవుల వల్లే తన తండ్రి మరణించాడు. వాళ్ళకి ఎక్కువ శ్రద్ధగా చెప్పినా కూడా చివరికి నా తండ్రి మరణానికి కాదు, ఉద్రేకం అణుచుకోలేకుండా ఉన్నాడు. పైగా తమకి ఇంత జీవితాన్ని ఇచ్చినటువంటి కురురాజు ఇట్లా దిక్కుమాలిపోయి అడవిలో ఈ నీళ్లలో దాక్కున్నాడు. నన్ను సర్వసైన్యాధ్యక్షుణ్ణి చెయ్యి, అపాండవం చేస్తాను, నేను పాండవుల్ని సంహరిస్తానంటే ఇతను ఏం చేశాడు సుయోధనుడు, సరే నేను సర్వసైన్యాధ్యక్షుని చేస్తాను పొమ్మన్నాడు. ముగ్గురు బయలుదేరారు వెనక్కి. రాత్రిపూట ఈయన దుర్యోధనుని చూసిందే రాత్రి. ఈ వెళ్తూ ఉంటే ఈ కృతవర్మ కృపాచార్యుడు ఈ రాత్రిపూట వద్దు, ఈ పని చేయకూడదు అంటే, కాదు నేను పగ తీర్చుకోవాల్సిందే, మీరు బయట నుంచోండి అని చెప్పి వాళ్ళని బయట నుంచోబెట్టి పాండవులనేమో కృష్ణుడు ఎక్కడికో దూరంగా తీసుకెళ్లాడు. గంగా తీరం వైపుకు వెళ్ళిపోయారు వాళ్ళు. పాండవులు 5 లేరు, కృష్ణుడు లేడు. ఈ గుడారాలన్నీ వేసి ఉన్న గుడారాల్లో మొత్తం మిగిలిన పాండవుల జనమంతా నిద్రపోతున్నారు. ఇందులో పంచపాండవుల యొక్క కుమారులైన ఉప పాండవులు, ద్రౌపది యొక్క కుమారులు, కొంచెం చిన్న వయసు వాళ్ళే కానీ యుద్ధంలో ఉన్నారు వాళ్ళంతా. దుష్టద్యుమ్నుడు, వీళ్ళంతా నిద్రపోతున్నారు. వీడు ఈ అశ్వత్థామ లోపలికి గుడారాల్లోకి ప్రవేశించి మొత్తం ఉప పాండవులు 5 సంహరించేశాడు, నిద్రపోతున్న వాళ్ళని. దుష్టద్యుమ్నుడిని నిద్ర లేపి చంపేశాడు. ఇక మొత్తం ఊచకోత కోసాడు. గుడారాల్లో ఉన్న వాళ్ళు, పడుకున్న వాళ్ళందరినీ చంపేశారు. బయటకు వచ్చి ఏనుగుల్ని గుర్రాల్ని ఏవి దొరికితే వాటిని చంపేశాడు. తెల్లవార్లు ఆ దమనకాండ కొనసాగింది. నిద్రపోతుంటే ఇప్పుడు పీక నరికేస్తే వాడు అరిచి కేకలు పెట్టి గోల్ చేసేది ఏం లేదు. అంతేగా, పక్కన గుడారం వాడికి అర్థమయ్యేది కూడా లేదు. మంచి నిద్రలో ఉన్నప్పుడు కేకలు వినపడ్డాయనుకో ఏదో ఉలిక్కి పడిలేస్తారు. కేకేది నిద్రలో ఉన్న వాళ్ళని నిద్రలో నరికేయటమే. మెడ నరికేక ఇంకా వాడు అరిస్తే ఎవరికి వినపడుతుంది? కృతవర్మ కృపాచార్యుడు కూడా యథాశక్తి దమనకాండ చేశారు. అసలు పని చేసిన వాడు అశ్వత్థామ. సంహరించేసి పాండవులందరూ ఉప పాండవుల్ని చంపేశానని దుర్యోధనుడికి తెలియజేసి నువ్వు సంతోషంగా ఉండు చేసేసి, తర్వాత తను చేసిన ఆ క్రియని తలుచుకుని భయం వేసింది. వచ్చేస్తే పాండవులు ఏం చేస్తారు తన్ని? కృష్ణుడు బతకనిస్తాడా? వెళ్ళిపోయాడు. ఇక యుద్ధాన్ని వదిలేశాడు. ఇక ఈ కురుక్షేత్రం లేదేం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తెల్లవారింది, పాండవులు వచ్చారు. చూస్తే ఏముంది? ఏమీ లేదు. పిల్లలు చచ్చిపోయినారు, ఉప పాండవులు చనిపోయి ఉన్నారు, దుష్టద్యుమ్నుడు చనిపోయాడు. మొత్తం పీనిగల కుప్ప అదంతా. గుడారాలన్నిట్లలోనూ శవాలే, గుర్రాలు ఏనుగులు అన్నీ శవాలే. రాత్రి అక్కడ రక్తపిశాచి నాట్యం చేసినట్టుంది. ఈ పని చేసిన వాడెవడు? అశ్వత్థామ తెలిసిపోయింది. ఇక అశ్వత్థామని వెతుక్కుంటూ బయలుదేరారు రథాల మీద. అశ్వత్థామ ఎటు వెళ్ళాడంటే వెళ్ళాడు వ్యాస మహర్షి ఆశ్రమం వైపు. వెళ్ళి పట్టుకున్నారు. అతనేం చేశాడు? అక్కడికి వెళ్ళాక కూడా ఊరుకోలే. మళ్ళీ అర్జునుడితోటి యుద్ధం. బ్రహ్మశిరోనామకాస్త్రం అని ఒక అస్త్రం. ఆ అస్త్రాన్ని అతను ఏం చేశాడంటే పాండవుల ఇళ్లలో ఇంకా ఉన్నటువంటి గర్భస్థ శిశువుల మీద కూడా వేశాడు ఆ బాణం. బ్రహ్మాస్త్రం వేస్తే అర్జునుడికి తన ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని బ్రహ్మశిరాన్ని వెనక్కి తీసుకోవడం వచ్చు. ఈయన చెప్పాడు ద్రోణుడు ఆ ప్రయోగము ఉపసంహారము 2 విద్యలు. ఏదైనా వేయటం ఒకటే కాదు, దాన్ని వెనక్కి తీసుకోవటం 2వ విద్య. అది రావాలి. అశ్వత్థామకి ఉపసంహారం రాదు. ఉపసంహారం రాని దాన్ని అసలు ప్రయోగించకూడదు. వెనక్కి తీసుకోవడం రాని దాన్ని వేయటం ఎందుకు? వేసేది మహాస్త్రాలు ప్రపంచం మీద పడిపోతాయి అవి. ఈ పాండవుల అపాండవ మగుగాక అని వేశాడు. పాండవులు లేకుండా వాళ్ళ వంశాల మీదకి వేసేసాడు. వీళ్ళని ఏం చేయలేడు. గర్భస్థ శిశువులు పిండ దశలో ఉన్నటువంటి చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అన్ని పోయినాయి. చివరికి కనడానికి సిద్ధంగా ఉన్న ఉత్తరా గర్భంలోకి కూడా వెళ్ళిపోయింది. అది అమ్మాయి నిండు నెలలతో ఉంది, అభిమన్యుడి భార్య. దేవతలు కూడా దిగొచ్చారు. వ్యాస మహర్షి వచ్చి ఆపాడు వీళ్ళని. ఆ అస్త్రం నేను వెనక్కి తీసుకోలేను అనేసాడు అశ్వత్థామ. అర్జునుడు తీసుకోగలడు, ఇతను తీసుకోలేడు. ఆ అస్త్రం రాదు అతనికి. అప్పుడు కృష్ణుడు ఉపసంహారం అర్జునుడితోటే చేయించాడంటారు. ఆయన పట్టుకున్నారు. పట్టుకుని
పెడరెక్కలు విరిచిగట్టి తీసుకొచ్చారు. ద్రౌపది దగ్గర పడేశారు. నీ కొడుకుల్ని చంపిన శిశుహంత వీడు, పిల్లల్ని చంపేశాడు. అది కూడా నిద్రపోతున్నా. అసలు నిద్రపోయే వాళ్లే శవంతో సమానం. జీవించి ఉన్నట్టు కాదు, నిద్రించేవాడు జీవించి ఉన్నట్టు కాదు. అలాంటి వాళ్ళని రాత్రి తమ సొంత స్థలాలలో నిద్రించేవాళ్ళు, శిశువులు, బాలురు. అతనేమో 100 సంవత్సరాల పైన వయసున్నవాడు. వీళ్ళు 14-13 ఏళ్ల పిల్లలు. శిశువంతా నీ 5 కుమారులే. గర్భశోకం చిన్నదా, 5 కుమారులు. ఆవిడ విపరీతంగా ఏడ్చింది. నా పిల్లలో నేడ్చింది. ఎంత దుఃఖంలో ఉందో. కానీ ఈ పెడరెక్కలు విడిచికట్టి తీసుకొచ్చిన అశ్వత్థామను చూసేసరికి ఆవిడ మెల్లిగా సర్దుకుంది. లోపల సర్దుకుని, వద్దు, సంహరించద్దు, వదిలిపెట్టేయండి, వదిలేసేమని. ఎందుకంటే ద్రోణాచార్యుడు గతించాడు. గురుపత్ని కుమారుడిని చూసి జీవిస్తుంది. కుమారుని కూడా మనం సంహరించేస్తే ఆమె ఎవరిని చూసి బతుకుతుంది? నాకు సంతానం పోయింది, సంతానం లేరు, భర్తలు ఉన్నారు, జీవితం ఉంది నాకు. ఆమెకేముంది జీవితం? భర్త పోయి కుమారుడు పోతే ఆవిడ ఎట్లా బతుకుతుంది? నేను అనుభవిస్తున్న ఈ దుఃఖం గురుపత్నికి పనికిరాదు. ఆల్రెడీ కౌరవులంతా పోయి ఆవిడ గాంధారి దుఃఖంలోనే ఉంది. వదిలిపెట్టేయమంటే నుదుటన ఉన్న మణి తీయించేశాడు కృష్ణుడు. మణి తీసేసి, ఆ మణి తీసి వదిలేలా. నువ్వు జీవించి ఉన్న నాళ్ళు దుర్వాసనతోటి, రక్తమాంసాలు ఓడుతూ, శరీరం నిండా వ్రణాలతోటి జీవించి ఉంటావు. నీకు మరణం లేదు, నిన్ను మేము చంపలేము ఎలాగో. కానీ 3000 సంవత్సరాలు నువ్వు ఇలాగే ఒంటి నిండా పుళ్ళు, సరైన వస్త్రం లేకుండా, కేశ సంస్కారం లేకుండా, ఒంటి నిండా వ్రణాలతోటి దుర్వాసన వెలువరుస్తూ, నిన్ను చూస్తేనే పాపం, నీలాంటి వాడు కంటపడితే పాపం అని ఇలా శపించి అతన్ని వదిలిపెట్టించాడు. చిరంజీవిగా ఉన్నా కూడా శాపగ్రస్తుడైపోయాడు ఆయన. ఆ మణిని తీసుకున్నారు. ఆ మణిని ధర్మరాజుకు చేయించిన కిరీటంలో పొదిగించారంటారు. ఆయన కిరీటం పెట్టుకున్నాడు కదా, అందులో ఉండిపోయింది అది. అట్లా శాపగ్రస్తుడైన అశ్వత్థామ చిరంజీవిత్వాన్ని లభించినప్పటికీ, ఆవిడ శిక్షించలా వదిలిపెట్టేసింది. ఆ తర్వాత ఉత్తరాగర్భంలో పరీక్షిత్తు కూడా స్టిల్ బర్త్ బేబీగానే పుట్టిన, అంటే మృత శిశువుగానే జన్మించాడు. జన్మిస్తే కృష్ణుడు చక్రాయుధం అడ్డు వేసి ఆ బ్రహ్మశిరో నామకాస్త్రం ఆ శిశువుకి తగలకుండా ఆపాడని అలాంటి కొన్ని కథలు చెప్తారు. ఈయన వెళ్ళి పిల్లవాడిని బతికించాడు. దొక్కతే, ఇంకెవ్వరూ లేరు మాకు. ఆవిడ ఏడ్చింది, ద్రౌపది ఏడ్చింది, సుభద్ర ఏడ్చింది. ఒక శిశువు నీ మేనల్లుడి కుమారుడు ఇంత యుద్ధం చేశాక వీళ్ళ తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడేడి అని పరమ దుఃఖంతో ఆడవాళ్ళిద్దరూ, చెల్లెళ్ళిద్దరూ శోకిస్తే ఆయన ఆ ఉత్తరాగర్భస్థ శిశువుని మాత్రము కాపాడాడు. ఆయన తన బలాన్ని అడ్డం పెట్టి ఆపాడనమాట. భగవంతుని యొక్క చర్య. దానివల్ల పరీక్షిత్ మహారాజు జీవించాడు. ఆ పరీక్షిత్తుని అక్కడ తర్వాత 35 సంవత్సరాలు, ఈ యుద్ధం అయిన తర్వాత 35 ఏళ్లకి అతన్ని రాజును చేసి పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. వీళ్ళందరి కథలు ముగిసినాయి. కానీ వీళ్లతో పాటే చిన్నతనం నుంచి ఉండి యుద్ధంలో అజేయుడుగా నిలబడిన అశ్వత్థామ మాత్రం ఈ ఒక తొందరపాటు, ఆ తండ్రి మరణం వల్ల అతనికి వచ్చిన కష్టము, దుఃఖము, తమని ఇంత వాళ్ళని చేసినటువంటి కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాల్సిన సుయోధనుడి యొక్క దుస్థితిని చూసి కదిలిపోయి వీళ్ళ మీద కోపం, ఆయన మీద జాలి. నిజానికి అతని వల్లే ఇదంతా జరిగిందని అనిపించాల ఆ సమయంలో. వాళ్ళకు ఒక 5 ఊళ్ళు ఇస్తే సరిపోయేదిగా. వాళ్ళు మాకు రాజు అక్కర్లేదన్నారు, 5 ఊళ్ళు ఇవ్వు చాలు అన్నారు. సూది మనం మోపినంత స్థలం ఇవ్వనన్నాడు. రాజ్యాల కోసమే. అతని తొందరపాటు, అతని మొండితనం వల్లే ఇదంతా సంప్రాప్తించింది. అతని తండ్రి మరణానికి దుష్టద్యుమ్నుడి కంటే ప్రధానమైన కారణం సుయోధనుడే కారణం. కానీ మూలకందం అతడే. కానీ ఆ సమయానికి అందరినీ పోగొట్టుకుని ఆ నీళ్లలో మడుగులో దాక్కుని ఎవరు లేక అలోలక్షణాన్ని అఘోరిస్తున్న దుర్యోధనుని చూసి ఆయన స్థితి పట్ల జాలి, తండ్రి మరణం పట్ల ఆక్రోశంతో ఈత చేయకూడని పని చేసినందువల్ల ఆయనకి ఇలాంటిది సంప్రాప్తించింది. బ్రాహ్మణుడు తర్వాత తమకి వీళ్ళందరూ ఏమిటి, తన తండ్రి యొక్క శిష్యులు అన్నదమ్ములతో సమానం. హిందీలో గురుభాయ్ అంటారు. గురువు గారి పిల్లలు సోదరతుల్యులు, ఆవిడ తల్లి అన్నదమ్ములు. మరి నువ్వు చేసిన పని ఏంటి? సొంత పిల్లల్ని చంపుకున్నట్టే కదా. అంతేగా.
దుర్యోధనుడు చేసింది ఒక పని అయితే ఇతను చేసింది ఈ పని. దీనివల్ల అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నప్పటికీ అశ్వత్థామని చూడకూడదన్న ఒక మాట కూడా ఉంటుంది. ఆయన కనుక కనపడితే చెడు వస్తుంది, అదేలేండి. గాలిలో ఒక తెలియని దుర్వాసనలు అవి వస్తాయట. ఆయన అటువైపు వచ్చినప్పుడు కనపడకుండానే ఉండుంటాడు. బహుశా ఆయన భూమి మీద తిరుగుతూనే ఉంటాడు. చాలా బాగుంది రమ్మగారు. అదే మనం మహాభారతం అంతా ముట్టుకున్నాం చూడు, ఎన్ని స్టోరీలు ఉపకథలు ఎన్నో కథలు ఉన్నాయి. అశ్వత్థామ మాట్లాడిన ఘట్టాలు అవి చాలా ఉన్నాయి. కానీ మనం ఏదో బ్రీఫ్ చేసినా ద్రోణాచార్యుడి సంగతి చాలానే చెప్పుకున్నాం. మనం మళ్ళీ ఇంకో కథ మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.